నమస్తే. దిస్ ఈజ్ బాలకృష్ణ. సో, ఇవాళ కొన్ని కోర్ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. జనరల్‌గా చూస్తే ఈ గడిచిన కొద్ది రోజుల్లో మనకు చాలా మటుకు రకరకాల తప్పిదాల కారణం కావచ్చు. లైక్ మానవ తప్పిదాలు కావచ్చు, సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు. కొంతమంది కొంతమంది అమాయకులు కొద్దిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఏ పాపం తెలియదు. అక్కడ జరుగుతున్న సంఘటనతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయారు. సో, ఇలా తరచూ జరగటం. కొంతకాలంగా చూస్తే అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ప్రాంతాల్ని పక్కన పెడితే సో, జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం అమాయకులు బలి కావటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక సంఘటన మనం తీసుకుంటే దానికి ఒక విశ్లేషణగా మనం తీసుకున్నట్టయితే శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మంది పైగా చనిపోయారు. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఆ గుడి దేవాదాయ శాఖని గాని ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించారక్కడ. సో, అక్కడ ఒక భక్తులకు ఎంట్రీ గాని, వాళ్ళ దర్శనానికి గల అక్కడున్న కెపాసిటీ ఎంతంటే ఇట్ బేర్స్ ఎంతవరకు బేర్ చేయగలుగుతుందంటే ఒక 2000 నుంచి 3000 మధ్య ఆ ఆలయం బేర్ చేయగలుగుతుంది దర్శనానికి. కానీ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో ఆ రోజు దేవుడిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 20,000 పైగా భక్తులు అక్కడికి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఆ రైలింగ్ విరిగిపోయి ఒకరి మీద ఒకరు పడి ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనం చూసాం. ఎక్కువ శాతం మహిళలు, భక్తులు, చిన్న పిల్లలు అందరూ కూడా అక్కడ తమ ప్రాణాలు కోల్పోయారు. సో, వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మారటం మనం చూస్తాం. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వీయ క్రమశిక్షణ ఒకటి. చాలామంది ఏంటంటే ఎ ఎ తాము వెళ్తున్న మాస్‌లోకి ఎక్కడెక్కడైనా కావచ్చు, ఒక గ్యాదరింగ్ కావచ్చు, లేదా క్రౌడ్‌లోకి వెళ్తున్నప్పుడు స్వీయ క్రమశిక్షణ. గతంలో మనం ఒక పొలిటీషియన్, అప్‌కమింగ్ సినిమా యాక్టర్, అప్‌కమింగ్ పొలిటీషియన్ విజయ్ దళపతి ఆయన చేసిన ప్రచారంలో కూడా దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోవటం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఒక జనాభా విస్ఫోటనం అంటే ఈ ప్రాంతంలో ఇంతమంది ఉండాలి, అంతకన్నా ఎక్కువ మంది నివసిస్తున్నట్లయితే ఆ ప్రాంతంలో ఆ జనాభా విస్ఫోటనం ఆటోమేటిక్‌గా జరుగుతది. ప్రజలు ఉద్రేకానికి లోనవ్వటం, ఏదో జరగబోతుందని ఊహించటం, ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరగటం, ఈ ప్రమాదాలు ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇదొక హెచ్చరిక మనకు. అది దేవాలయాలు కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, రాజకీయ ప్రచార వేదికలు కావచ్చు, ఏదైనా జాతరలు, తిరణాలు లాంటివి ఏవైనా కావచ్చు. సో, మనం ఇక్కడ చిన్న ఒక పోలికను మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కసారి ఎప్పుడైనా గానీ మీరు చాలా మటుకు ఛానల్స్, టీవీ ఛానల్స్‌లో గానీ, అదర్ ఫారిన్ ఛానల్స్‌లో గానీ, లేదా మన ఛానల్స్‌లో కూడా అప్పుడప్పుడు ఇతర దేశాల్లో జరిగే కార్నివాల్స్, జాతరలు, మేళాలు లాంటివి మీరు ఒకసారి చూసినట్టయితే మొదట అక్కడ ఒక్క మనిషికి కూడా ప్రాణానికి హాని జరగకుండా వాళ్ళ జాతరని గాని, ఆ మేళా, ఆ కార్నివాల్స్‌ని చాలా అద్భుతంగా ఎంతోమంది వేలాది మందిగా తిలకించేలాగా దాన్ని రూపొందించడానికి గాని, వాళ్ళకున్న ఏదైతే సదుపాయాలున్నాయో వాటిని వాళ్ళు ముందుగా ఒక ప్రీ ప్లానెడ్‌గా చేసుకొని, కొద్దిమంది సంఘటితమయ్యి, కొంత వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి, దాన్ని విజయవంతంగా వాళ్ళు పూర్తి చేయడం అనేది మనం చూడగలుగుతాం. సో, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే ఇంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురిచేసే అంశం. చాలామంది దీని పట్ల చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. సో, ఒక క్రౌడ్ ఒక చోట గ్యాదర్ అవుతుందంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. బికాజ్ మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. ఇవాళ మనం 2,000 మంది వస్తారనుకుంటే అక్కడ 20,000 మంది రావచ్చు. 20,000 మంది వస్తారంటే 2,00,000 మంది రావచ్చు. సో, ఆ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది ఎలా చేయాలి? దీంట్లో పోలీస్ పాత్ర ఎంత ఉంది? పబ్లిక్ పాత్ర ఎంత ఉంది? ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఆ సంఘటనకి కారణకులైన లేదా ఆ కార్యక్రమానికి నిర్వహణకు కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి, వీటి పట్ల సంపూర్ణ అవగాహనతోటి కార్యక్రమం నిర్వహిస్తే ఏ ఒక్క ప్రాణానికి హాని జరగదు. అందరూ సురక్షితంగా ఏ విధంగా అయితే వెళ్ళారో అదే విధంగా సురక్షితంగా ఇల్లు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏమవుతుందంటే ఏ చిన్న వినాయక నిమజ్జనం కావచ్చు, ఇంకొక నిమజ్జనం కావచ్చు, మొహరాలు లాంటి ఉత్సవాలు కావచ్చు, ఏ ఉత్సవాల్లోకి వెళ్ళినా కూడా తిరిగి ఆ మనిషి మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడా అనే పరిస్థితి ఇక్కడ మనకు కొరబడిందనమాట. సో, ఈ క్రౌడ్ మేనేజ్‌మెంట్, బల్క్ జనాలు ఎక్కడైతే వస్తున్నారో, సో, అక్కడ ఎటువంటి మేనేజ్‌మెంట్ చేయాలి? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి? ప్రమాణాలు ఎలా పాటించాలి? భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి? ఎందుకంటే అధిక జనాభా గల భారతదేశంలో ఇటువంటి సంఘటనలు మరిన్ని జరగబోతున్నాయి. ఇదొక కాషన్ మనకు. ఇప్పుడు విజయ్ తలపతి విషయంలో కూడా చూస్తున్నాం మనము. గతంలో 2, 3 ఈవెంట్స్‌లో కూడా ఆ తొక్కిసలాట జరిగింది. అక్కడైతే ప్రాణ నష్టం జరగలేదు గానీ, ఇక్కడ పెద్ద ఎత్తున కర్నూలులో ప్రాణ నష్టం జరగటం అనేది ఇదొక హెచ్చరిక. రాబోయే రోజుల్లో ఎంటైర్ భారతదేశంలో మనం గతంలో చాలా సార్లు మనం పాఠాల్లో కూడా చదువుకున్నాం. జనాభా విస్ఫోటనం. ఇదొక బ్లాస్టింగ్ లాంటిదనమాట. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అవుతారో అక్కడ కంపల్సరీ తొక్కిసలాట జరుగుతాయి. రైల్వే స్టేషన్‌లో కొన్ని సంఘటనలు చూసాం మనం. ఈవెన్ రీసెంట్‌గా జరిగిన మహాకుంభమేళాల్లో వీటిలో చూసాం మనం. సో, ఇక్కడంతా కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నా కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు
స్వీయ క్రమశిక్షణ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జరుగుతున్న సంఘటన పట్ల అవగాహన ఉండాలి పబ్లిక్. మనం ఏ ప్రాంతంలో వచ్చాం, ఇక్కడ ఏ సంఘటన జరిగితే మనం ఎలా సర్వైవ్ అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే చాలా చోట్ల మనం చూసే సంఘటనలో చిన్న పిల్లలు బలవుతారు. ఒక రాజకీయ పార్టీలో చూడొచ్చు, అక్కడ జరుగుతున్న మీటింగ్‌లో అక్కడ చిన్న పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇది మేజర్‌గా మనం డిస్కస్ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలు చాలా చోట్ల మనం ఎందుకంటే వాళ్ళు త్వరగా ఎస్కేప్ కాలేరు. జరుగుతున్న సంఘటనలని, జరుగుతున్న ప్రమాదాన్ని గాని వాళ్ళు అంచనా వేసి అక్కడి నుంచి త్వరితగతిన వాళ్ళు అక్కడి నుంచి తప్పుకునే పరిస్థితి గానీ, ఆ సంఘటనలో నుంచి వాళ్ళు బయటపడేదానికి గానీ వాళ్ళకి మార్గాలేమి తోచవు. సో, ఈ క్రమంలో వాళ్ళే ఎక్కువగా బలవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నామంటే చాలా మటుకు చాలామంది ఈ తొక్కిసలాటలు ఏవైతే జరుగుతున్నాయో వీటికి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని దూరంగా ఉంచడం చాలా మంచిది. సో, వాళ్ళొక సేఫ్టీ ప్లేస్‌లో వాళ్ళ ఉంచి మిగతా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలతో చిన్న పిల్లలకి ఏం పని? వాళ్ళు చదువుకోవాలి. చిన్న పిల్లలు ఎప్పుడు స్కూల్స్‌లో గానీ, ట్యూషన్స్ వాళ్ళ యాక్టివిటీస్‌లో వాళ్ళు బిజీగా ఉండాలి. వృద్ధులైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. సో, ఈ క్రౌడ్ మొబిలైజేషన్ కావచ్చు, లేదా జనాభాని ఎక్కువ మందిని బల ప్రదర్శన చేయాలని చెప్పే ఉద్దేశంతో రాజకీయ నాయకులు మొబిలైజ్ చేయొచ్చు. లేదా ఈ టెంపుల్స్‌లో ఎక్కువగా వెళ్ళి ఏదో ఆధ్యాత్మికంగా మనం ఏదో పొందాలి. ఇవాళ ప్రీషియస్ డే, ఈరోజు చాలా పవిత్రమైన దినం కాబట్టి మనం వెళ్తేనే మంచిది. ఇటువంటి సంఘటనలకు దారి తీయకుండా ఉండాలంటే ఇటువంటి ఆలోచనలు కొంచెం తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయి. సో, కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం, అధికారులు కూడా చాలా ఏమార్పాటుగా ఉండాలి. ఎక్కడైతే ఏ రోజైతే మనం చాలా ఇప్పుడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లాంటి సంఘటనలు చూస్తున్నాము. సో, చాలా అంశాలు జరుగుతాయి మనకిక్కడ. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా ఫెస్టివల్స్ వస్తుంటాయి. క్రౌడ్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, ఈ మేనేజ్మెంట్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటే రాబోయే రోజుల్లో మనం ఇటువంటి ప్రమాదాలని దాదాపుగా నివారించవచ్చు. ఒక్కసారిగా కట్టడి చేయాలన్నా పబ్లిక్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. దాన్ని బట్టి మనం ఈ ప్రమాదాలను తప్పకుండా మనం అరికట్టవచ్చని చెప్పి ఈ సందర్భంగా చెప్పాను. యాజ్ ఎ సోషల్ అనలిస్ట్‌గా చాలామంది అడిగారు నన్ను. అన్న మీరు ఒక విషయం చెప్పొచ్చు కదా! మీరు సోషల్ అనలిస్ట్ ప్రమాదాలు ఈ విధంగా ఇబ్బడిముబ్బడిగా జరిగిపోతున్నాయి. పబ్లిక్ ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళకైనా కూడా ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే బావుంటుంది కదా! అనే ఉద్దేశంతో చాలామంది అడిగారు నన్ను. సో, ఆ ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.